హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో బుధవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసిన సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. దాన్ని ఆనుకొని కోస్తా, ఒడిశా, తెలంగాణ, గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఏపీలో మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఈ నెల 23-24 తేదీల్లో అల్పపీడనం కూడా ఏర్పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక వీటి ఫలితంగా ఏపీలో చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో బుధవారం రోజున తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, అలాగే మిగతా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది.